శివార్పణం, కృష్ణార్పణం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వృద్ధికారకుడైన వాడు విష్ణువు, లయం లీలం చేసుకునే శక్తి గలవాడు మహాకారుడు ఈశ్వరుడు. విష్ణువును అర్చించే సమయంలో కృష్ణార్పణం అంటున్నాం. ఇక్కడ మనకు అవ్యక్తమైన ఆనందం లభిస్తున్నది. ఈ ఆనందం ద్వారా మళ్ళీ జన్మ లేక జన్మరాహిత్యం ఒక సంకల్పం ఉన్నది. ఈ కృష్ణార్పణం అని చెప్పడంలో వృద్ధికారకుడైన విష్ణువును కృష్ణుడి రూపంలో అర్చించడంలో కృ అంటే అపరిమితమైన, ఎండ్లెస్, కృష్ణ అంటే ఆనందం, అనంతమైన ఆనందాన్ని అందించేటటువంటి కృష్ణునకు నేను చేసిన ఈ కర్మ వల్ల వచ్చిన పాపపుణ్యాల ఫలితాన్ని అందిస్తున్నాను అని చెప్పడమే కృష్ణార్పణం. ఇందులో పరోక్షంగా నేను ఈ కర్మ చేశాను అనే భావాన్ని అర్పించడం, నా చేత ఈ కర్మ చేయబడినది అనే సంకల్పాన్ని కూడా అందించడం. ఇంకెవరు నాకు లేరు, నాణ్యం దైవం నైవజానే నజానే, నీవే అని చెప్పడం కృష్ణార్పణం. శివార్పణం అని చెప్పడంలో శివ అంటే పార్వతి, శివ అంటే పరమేశ్వరుడు. త్రిదళం తిరుణాకారం త్రినేత్రం చిత్రజాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ శ్లోకాలలో సామాన్యంగా శివార్పణం అన్న పదాన్ని మనం వింటూ ఉంటాం. లౌకికంగా విష్ణువును ఆరాధించేవాళ్ళు కృష్ణార్పణం అంటూ, శివుడిని ఆరాధించేవాళ్ళు శివార్పణం అంటూ వినియోగిస్తూ ఉంటారు. అంతరార్థం ఒకటే, కానీ సూక్ష్మంగా వివేచన చేస్తే మట్టుకు శివార్పణం అని చెప్పడంలో ఏ విధమైన మమకారం నాలో లేనిది, కలిగించనిది అని అర్థం. మమకారం కలిగి ఆ మమకారాన్ని విడిచిపెట్టడమే కృష్ణార్పణం అవుతే, అసలు మమకారమే లేదు, సంబంధమే లేదు, అలా అయ్యింది, ఇలా జరిగింది, నేను నిమిత్త మాత్రుడిని, నాకు ఏ విధమైనటువంటి ఈ పుణ్యపాపాలలో సంబంధానుబంధాలు లేవు, అంతా శివ సంబంధితమే అని చెప్పడమే శివార్పణం. ఇది తేడా.